హాయ్ హలో నమస్తే, నేమ్ ఈ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా సోనీ లివ్ ఓటీటీలో రిలీజ్ అయిన ఉన్ని ముకుందన్ యొక్క మార్కో మలయాళం మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. ఈ మూవీ యొక్క ఆన్లైన్ స్టోరీ ఏమిటంటే, ఈ హీరో మార్కో వాళ్ళ తమ్ముడిని కొంతమంది కలిసి చంపేస్తారు. సో అది ఎవరు, ఎందుకు తనని చంపారు అనేది, ఎందుకు చంపారు అదంతా అయిపోయిన తర్వాత హీరో వాళ్ళ తమ్ముడిని చంపిన వాళ్ళని వెతికి చంపాలనుకుంటాడు. సో దాని తర్వాత ఏమైంది అనుకున్నట్టే వాళ్ళ తమ్ముడిని చంపినాడా లేదా అనేది ఈ మూవీ యొక్క ఓవరాల్ వన్ లైన్ స్టోరీ. నాకైతే ఈ సినిమా నచ్చింది. దానికి ముఖ్యమైన కారణం వీళ్ళు తీసుకున్న స్టోరీ అండ్ ఓవరాల్గా తీసిన విధమే. మనం ఏ స్టోరీ లైన్ తీసుకుంటున్నాం అనేది ఎంత ముఖ్యమో, అది ఆడియన్స్కి ఎలా చెప్తున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఈ సినిమా యొక్క మూవీ బేస్ వన్ లైన్ వచ్చి చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ అయిన ఒక వన్ లైనే, బట్ అది ఆడియన్స్కి చెప్పిన విధం అనేది చాలా సూపర్గా ఉంటుంది అనమాట. ఇది ఒక యాక్షన్ క్రైమ్ ఫిలిం. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అది కూడా చాలా క్రూరంగా ఉంటుంది అనమాట. ఈ సినిమా చూసిన తెలుసుంటుంది నేను ఏం చెప్తున్నా అనేసి. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ముఖ్యంగా ఉన్ని ముకుందన్. సో వాళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అండ్ ఓవరాల్గా వాళ్ళ యొక్క ఇదనేది చాలా బాగుంది అనమాట ఈ సినిమాలో. అండ్ ఉన్ని ముకుందన్ దాటి చాలామంది ఈ సినిమాలో వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ని సూపర్గా చేశారన్నమాట. అదేలాగా ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చాలా సూపర్గా ఉండింది. చూపించిన విధం, లొకేషన్స్ కానీ ప్రతి ఒక్కటి సూపర్గా ఉండేది అనమాట. నెక్స్ట్ వచ్చి యాక్షన్ సీక్వెన్స్. ఈ సినిమాలో చాలా బ్రూటల్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయన్నమాట, చాలా క్రూరమైన యాక్షన్ సీక్వెన్స్. సో అవన్నీ చేసిన విధం చాలా సూపర్గా ఉండింది. ఈ సినిమాకి మ్యూజిక్ వచ్చి రవి బసూర్. సో వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఈ సినిమాకి చాలా సూపర్గా ఉండింది. నాకైతే నచ్చింది అనమాట. సో ఓవరాల్గా ఒక మంచి యాక్షన్ క్రైమ్ ఫిలిమే ఈ మార్కో. ప్రజెంట్ అయితే ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది సోనీ లివ్లో. ఈ సినిమాని చూసిన వాళ్ళు మీ యొక్క ఒపీనియన్ని కింద కమెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. చూడని వాళ్ళు ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీలో చూడాలనుకుంటే చూడండి. ఒక మంచి యాక్షన్ ఫిల్మే ఈ మార్కో. సో యాక్షన్ ఫిల్మ్ లవర్స్కి ఈ సినిమా చాలా నచ్చుతుంది అనమాట. సో జనరల్ ఆడియన్స్కి జస్ట్ ఒక యావరేజ్ అనిపించచ్చు. ఈ సినిమాని ఆల్రెడీ థియేటర్స్లో చూసిన వాళ్ళు మీ యొక్క ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. చూడని వాళ్ళు ఓటీటీలో చెక్ చేసి చూడండి ఈ వీకెండ్కి. ఈ సినిమా ఒక సెన్సార్ ఫిలిం. ఈ సినిమాలో ఓవర్గా యాక్షన్ బ్లాక్స్ అనేవి ఉంటాయి అనమాట, బ్రూటల్గా. సో అవంతా మీకు ఓకే అనిపిస్తే మీ ఫ్యామిలీతో చూడొచ్చు, లేకపోతే ఇండివిజువల్ చూడండి. సో అంతే ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చి చేరుతాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నా ఛానల్ యొక్క హోమ్ పేజ్ క్లిక్ చేస్తే మీకు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఆ ప్లేలిస్ట్లో మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ ఉంటాయి. సో వాటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ. బాయ్.